ఇప్పుడు జానకి గారు అని అనడం కన్నా చాలా మంది డబ్బింగ్ జానకి గారు అన్న. అసలు ఈ డబ్బింగ్ అనేది ఎప్పుడొచ్చింది అమ్మా? అదే డబ్బింగ్ అనేది నేను ఒక్క సినిమా ఫీల్డ్లో ఒక్క నటన గురించే నేను తీసుకోలేదు. హ్మ్. డబ్బింగులు చెప్పేదాన్ని, హ్మ్. గ్రూప్ డాన్సులు చేసేదాన్ని. ఓకే. బతకడానికి వీలున్న అన్ని పనులు నేను చేశాను సినిమా ఇండస్ట్రీలో. హ్మ్. ఇది చిన్న పని, ఇది పెద్ద పని అని ఆలోచించలేదు. హ్మ్. ఒక్క డైలాగ్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చినా కూడా హ్యాపీగా చేసేదాన్ని. హ్మ్. అలాగా వచ్చింది డబ్బింగ్. షౌకార్ జానక్ గారు ఉన్నారు, ఆ! సింగర్ ఓకే. జానక్ గారు ఉన్నారు. హ్మ్. ఈ ముగ్గురు జానకి అంటే ఎవరో 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 అని అవును. అడుగుతున్నారు. అవును. అప్పుడు ఈ మీడియా లేదు కదా, ప్రెస్సే కదా ఉండేది. అవును. వాళ్ళు డబ్బింగ్ చెప్తారు కాబట్టి డబ్బింగ్ జానకి, డబ్బింగ్ జానకి అని. ఓహ్! వాళ్ళే మొదటగా మీకు ఆ, అలా పేరు పెట్టింది. అవును, హ్మ్. డబ్బింగ్ జానకి అని వచ్చేసింది. సరే ఓకే. ఇంకా నేను వదిలేశాను. హ్మ్. పోట్లాడని నేను అనేదాన్ని. హ్మ్. జగ్గయ్య గారు డబ్బింగ్ చెప్పేవారు, మరి డబ్బింగ్ జగ్గయ్య గారు అని అని ఎందుకంటారు అనలేదు అని. అనలేదు. ఇంకొక ఆయన అలా చెప్తే పీజే శర్మ గారు చెప్పేవారు. ఆయన ఎందుకు మీరు అలా అంటారు, నన్ను మాత్రం డబ్బింగ్ జానకి అని అంటే అప్పుడు చెప్పారమ్మా ముగ్గురు జానకులు ఉన్నారు, హ్మ్. జానకి అనగానే ఎవరో అని అడుగుతున్నారు, హ్మ్. ఇంకా అందువల్ల ఇలా అనక తప్పలేదు అని.